ఓం శాంతి. జూలై 17వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఉన్నతంగా తయారవ్వాలంటే ఏ కర్మేంద్రియము మోసం చెయ్యడం లేదు కదా అని మీ లెక్కాపత్రాన్ని ప్రతిరోజు చూసుకోండి. కళ్ళు చాలా మోసగిస్తాయి. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రశ్న: అన్నింటికన్నా చెడు అలవాటు ఏమిటి? దాని నుండి రక్షించుకునేందుకు ఉపాయము ఏమిటి? జవాబు: అన్నింటికన్నా చెడు అలవాటేమిటంటే నాలుక యొక్క రుచికి వశమవ్వడము. ఏదైనా మంచి పదార్థాన్ని చూస్తే దాచిపెట్టుకొని తింటారు. దాచిపెట్టడమనగా దొంగతనము చేయడము. దొంగతనము రూపీ మాయ కూడా అనేకులను ముక్కు చెవులతో పట్టుకుంటుంది. దీని నుండి రక్షించుకునేందుకు సాధనమేమిటంటే ఎప్పుడైనా బుద్ధి ఎటువైపైనా వెళ్ళినట్లయితే స్వయానికి స్వయమే శిక్ష విధించుకోండి. చెడు అలవాట్లను దూరం చేసుకునేందుకు మీకు మీరు బాగా చీవాట్లు పెట్టుకోండి. ఓం శాంతి. ఆత్మాభిమానులుగా అయి కూర్చున్నారా? మేము ఆత్మాభిమానులుగా అయి కూర్చున్నామా మరియు తండ్రిని స్మృతిని చేస్తున్నామా అంటూ ప్రతి ఒక్క విషయం గురించి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవలసి ఉంటుంది. శివశక్తి పాండవ సైన్యము అన్న గాయనము కూడా ఉంది. ఇక్కడ శివబాబా సైన్యము కూర్చొని ఉన్నారు కదా. ఆ దైహికమైన సైన్యములో కేవలం యువత మాత్రమే ఉంటారు. వృద్ధులు మరియు పిల్లలు మొదలైన వారు ఉండరు. ఈ సైన్యములోనైతే వృద్ధులు, పిల్లలు, యువత మొదలైన వారంతా కూర్చున్నారు. ఇది మాయపై విజయాన్ని పొందేందుకు ఉన్న సైన్యము. ప్రతి ఒక్కరూ మాయపై విజయాన్ని పొంది తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి. మాయ చాలా ప్రబలమైనదని పిల్లలకు తెలుసు. కర్మేంద్రియాలే అన్నింటికన్నా ఎక్కువగా మోసగిస్తాయి. ఈరోజు ఏ కర్మేంద్రియము మోసం చేసింది అన్నది కూడా చార్టులో రాయండి. ఈరోజు ఫలానా ఆమెను చూశాను, ఆమెను ముట్టుకోవాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలని మనసు కలిగింది. కళ్ళు చాలా నష్టపరుస్తాయి. ప్రతి ఒక్క కర్మేంద్రియాన్ని చూడండి. ఏ కర్మేంద్రియము అన్నింటికన్నా ఎక్కువగా మోసగిస్తుంది? ఈ విషయంలో సూరదాసుని ఉదాహరణను కూడా ఇస్తారు. మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. కళ్ళు చాలా మోసగిస్తాయి. మంచి మంచి పిల్లలను కూడా మాయ మోసగించేస్తుంది. సేవ బాగా చేస్తారు, కానీ కళ్ళు మోసం చేస్తాయి. వీటిపై ఎంతగానో గమనిక పెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే ఇవి శత్రువులు కదా. అవి మన పదవిని భ్రష్టం చేసేస్తాయి. వివేకవంతులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు మంచి రీతిలో నోట్ చేసుకోవాలి. డైరీ జేబులో ఎప్పుడూ ఉండాలి. ఏ విధంగా భక్తి మార్గములో బుద్ధి ఇతర వైపులకు పరిగెడుతూ ఉంటే తమను తాము గిచ్చుకుంటారో అలాగే మీరు కూడా స్వయానికి శిక్ష విధించుకోవాలి. కర్మేంద్రియాలు మోసగించడం లేదు కదా అని చాలా అప్రమత్తముగా ఉండాలి. అక్కడి నుండి పక్కకు తప్పుకోవాలి. అలాగే నిలబడి చూడకూడదు కూడా. స్త్రీ పురుషుల మధ్య చాలా అలజడి ఉంటుంది. చూడడంతోనే కామ వికారపు దృష్టి వెళ్తుంది.
అందుకే సన్యాసులు కళ్ళు మూసుకొని కూర్చుంటారు. కొందరు సన్యాసులైతే స్త్రీలకు వెనుతిరిగి కూర్చుంటారు. ఆ సన్యాసులు మొదలైన వారికి ఏమి లభిస్తుంది? మహా అయితే 10-20 లక్షలు, కోట్లు జమ చేసుకుంటారు. కానీ మరణిస్తే అదంతా సమాప్తము. మళ్ళీ మరుసటి జన్మలో జమ చేసుకోవలసి ఉంటుంది. పిల్లలైన మీకు ఏదైతే లభిస్తుందో అది అవినాశీ వారసత్వముగా అయిపోతుంది. అక్కడ ధనము యొక్క లోభమే ఉండదు. దేని గురించైనా కష్టపడేందుకు అక్కడ ఎటువంటి అప్రాప్తి ఉండనే ఉండదు. కలియుగ అంతిమానికి మరియు సత్యయుగ ఆదికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంటుంది. అక్కడైతే అపారమైన సుఖం ఉంటుంది. ఇక్కడ ఏమీ లేదు. బాబా ఎల్లప్పుడూ చెప్తుంటారు, సంగమము అన్న పదముతో పాటు పురుషోత్తమ అన్న పదమును తప్పకుండా రాయండి. పదాలు స్పష్టంగా చెప్పాలి. అర్థం చేయించడానికి సహజమవుతుంది. మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు భగవంతునికి ఎంతో సమయము పట్టదని అంటారు. మరి దేవతలుగా తయారు చేసేందుకు, నరకవాసులను స్వర్గవాసులుగా తయారు చేసేందుకు తప్పకుండా సంగమయుగములోనే వస్తారు కదా. మనుషులైతే ఘోర అంధకారములో ఉన్నారు. స్వర్గము అంటే ఏమిటనేది తెలియనే తెలియదు. ఇతర ధర్మాల వారైతే స్వర్గాన్ని చూడను కూడా చూడలేరు. అందుకే బాబా అంటారు, మీ ధర్మము చాలా సుఖాన్ని ఇచ్చేది, దానిని స్వర్గమని అంటారు. కానీ మేము కూడా స్వర్గములోకి వెళ్ళవచ్చని భావించరు. ఈ విషయము ఎవ్వరికీ తెలీదు. భారతవాసులు ఈ విషయాన్ని మర్చిపోయారు. స్వర్గానికి లక్షల సంవత్సరాలని అనేస్తారు. 3000 సంవత్సరాల క్రితం స్వర్గము ఉండేదని క్రిస్టియన్లు స్వయం అంటారు. లక్ష్మీనారాయణ్లను భగవాన్ భగవతి అని అంటారు. తప్పకుండా భగవంతుడే భగవాన్ భగవతిగా తయారు చేస్తారు. కావున శ్రమ చేయవలసి ఉంటుంది. ప్రతిరోజు మీ లెక్కాపత్రాన్ని చూసుకోవాలి. ఏ కర్మేంద్రియము మోసగించిందని చూసుకోవాలి. నాలుక కూడా తక్కువైనదేమీ కాదు. ఏదైనా మంచి పదార్థాన్ని చూశారంటే దాచుకొని తినేస్తారు. అది కూడా పాపమేనని భావించరు. అది కూడా దొంగతనమే అయినట్లు కదా. అందులోనూ శివబాబా యజ్ఞము నుండి దొంగతనం చేయడం చాలా తప్పు. 1 పైసా తీసినా, 1,00,000 రూపాయలు తీసినా దొంగతనము దొంగతనమే అవుతుంది. చాలామందికి మాయ ముక్కు పట్టుకుంటూ ఉంటుంది. ఈ చెడు అలవాట్లన్నింటినీ తొలగించి వేయాలి. మీకు మీరే చీవాట్లు పెట్టుకోవాలి. ఎప్పటి వరకైతే చెడు అలవాట్లు ఉంటాయో అప్పటి వరకు ఉన్నత పదవిని పొందలేరు. స్వర్గములోకి వెళ్ళడం అనేది గొప్ప విషయమేమీ కాదు. కానీ రాజు రాణులెక్కడా, ప్రజలెక్కడా? తండ్రి అంటారు, కర్మేంద్రియాలను చాలా చెక్ చేసుకోవాలి. ఏ కర్మేంద్రియము మోసగిస్తోందని చూసుకోవాలి. లెక్కాపత్రము చూసుకోవాలి. ఇది వ్యాపారము కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నాతో వ్యాపారము చేయాలంటే, ఉన్నత పదవిని పొందాలంటే శ్రీమతముపై నడవండి. తండ్రి డైరెక్షన్ ఇస్తారు.
అందులో కూడా మాయ విఘ్నాలను కలిగిస్తుంది. ఆ డైరెక్షన్ను పాటించనివ్వదు. తండ్రి అంటారు, మర్చిపోకండి, పొరపాట్లు చేసినట్లయితే ఎంతో పశ్చాత్తాప పడతారు. ఎప్పటికీ ఉన్నత పదవిని పొందలేరు. ఇప్పుడైతే మేము నరుని నుండి నారాయణునిగా అవుతామని సంతోషంగా అంటారు. కానీ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ ఉండండి, కర్మేంద్రియాలు ఎక్కడా మోసగించడం లేదు కదా. మీ ఉన్నతిని పొందాలంటే తండ్రి ఏ డైరెక్షన్ అయితే ఇస్తారో దానిని అమలులోకి తీసుకురండి. మొత్తం రోజంతటి లెక్కాపత్రాన్ని చూసుకోండి. పొరపాట్లయితే ఎన్నో జరుగుతూ ఉంటాయి. కళ్ళు ఎంతగానో మోసగిస్తూ ఉంటాయి. వీరికి తినిపించాలి, కానుకను ఇవ్వాలని దయ కలుగుతూ ఉంటుంది. తమ సమయాన్ని ఎంతగానో వ్యర్థం చేసుకుంటారు. మాలలోని మణులుగా అవ్వడంలో ఎంతో శ్రమ ఉంది. 8 రత్నాలు ముఖ్యమైనవి. నవరత్నాలని అంటారు. అందులో ఒకరు బాబా, మిగిలిన వారు 8 మంది. బాబా స్మృతి చిహ్నము కూడా మధ్యలో కావాలి కదా. ఏదైనా గ్రహచారము పట్టుకుంటే నవరత్నాల ఉంగరము మొదలైనవి ధరింపజేస్తారు. పురుషార్థము చేసే ఎంతో మందిలో నుండి 8 మంది పాస్ వితానర్లుగా వెలువడతారు. 8 రత్నాల మహిమ ఎంతగానో ఉంది. దేహాభిమానములోకి రావడంతో కర్మేంద్రియాలు ఎంతగానో మోసగిస్తాయి. శిరస్సుపై పాపాలు ఎంతగానో ఉన్నాయని భక్తిలో కూడా చింత ఉంటుంది కదా. దానపుణ్యాదులు చేస్తే ఆ పాపాలు తొలగిపోతాయని భావిస్తారు. సత్యయుగములో చింత యొక్క విషయమేదీ ఉండదు. ఎందుకంటే అక్కడ రావణ రాజ్యమే ఉండదు. అక్కడ కూడా ఇటువంటి విషయాలు ఉన్నట్లయితే ఇక నరకానికి మరియు స్వర్గానికి తేడా ఏమీ ఉండదు. మీరు ఇంత ఉన్నత పదవిని పొందేందుకు భగవంతుడు కూర్చొని చదివిస్తున్నారు. తండ్రి గుర్తుకు రాకపోతే కనీసం చదివించే టీచర్ అయినా గుర్తుకు రావాలి. అచ్చా, పోనీ మా తండ్రే సద్గురువన్న విషయమైనా స్మృతి చేయండి. మనుషులు ఆసురీ మతముపై తండ్రిని ఎంతగా తిరస్కరించారు. తండ్రి ఇప్పుడు అందరికీ ఉపకారము చేస్తారు. పిల్లలైన మీరు కూడా ఉపకారము చెయ్యాలి. ఎవరికి అపకారము చెయ్యకూడదు. చెడు దృష్టి కూడా ఉండకూడదు. దానివల్ల తమను తామే నష్టపరుచుకుంటారు. ఆ వైబ్రేషన్ల ప్రభావము ఇక ఇతరులపై కూడా పడుతుంది. తండ్రి అంటారు, ఇది చాలా పెద్ద లక్ష్యము. రోజు మీ లెక్కాపత్రాన్ని చూసుకోండి. ఎటువంటి వికర్మలను తయారు చేసుకోలేదు కదా. ఈ ప్రపంచమే వికర్మల ప్రపంచము, వికర్మల కాలము. వికర్మాజీతులైన దేవతల కాలము గురించి ఎవ్వరికీ తెలీదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. వికర్మాజీతుల కాలము గడిచి 5000 సంవత్సరాలయ్యింది. ఆ తర్వాత మళ్ళీ వికర్మల కాలము ప్రారంభమవుతుంది. రాజులు కూడా వికర్మలే చేస్తూ ఉంటారు. తండ్రి అంటారు, కర్మ అకర్మ వికర్మల గతులను నేను మీకు అర్థం చేయిస్తాను. రావణ రాజ్యములో మీ కర్మలు వికర్మలుగా అవుతాయి. సత్యయుగములో కర్మలు అకర్మలుగా ఉంటాయి, వికర్మలుగా అవ్వవు. అక్కడ వికారాలు అన్న మాటే ఉండదు. జ్ఞానమనే ఈ 3వ నేత్రము ఇప్పుడు మీకు లభించింది.
ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి ద్వారా త్రినేత్రులుగా త్రికాలదర్శులుగా అయ్యారు. మనుషులు ఎవ్వరూ అలా తయారు చెయ్యలేరు. మిమ్మల్ని తయారు చేసేవారు తండ్రే. మొదట ఆస్తికులుగా అయినప్పుడే త్రినేత్రులుగా త్రికాలదర్శులుగా అవుతారు. మొత్తం డ్రామా రహస్యమంతా బుద్ధిలో ఉంది. మూలవతనము, సూక్ష్మవతనము, 84 జన్మల చక్రము అంతా బుద్ధిలో ఉంది. ఆ తర్వాత ఇతర ధర్మాలు వస్తాయి, వృద్ధి చెందుతూ ఉంటారు. ఆ ధర్మస్థాపకులను గురువులని అనరు. సర్వులకు సద్గతినిచ్చే సద్గురువు ఒక్కరే. మిగిలిన వారు ఎవ్వరూ సద్గతిని ఇవ్వడానికి రారు. వారు ధర్మస్థాపకులు. క్రైస్తును స్మృతి చేయడం ద్వారా సద్గతి ఏమీ లభించదు. వికర్మలు వినాశనమవ్వవు. అదేమీ అవ్వదు. వారందరినీ భక్తి యొక్క లైన్లో ఉన్నారనే అంటారు. జ్ఞానము యొక్క లైన్లో కేవలం మీరే ఉన్నారు. మీరు మార్గదర్శకులు. అందరికీ శాంతిధామము, సుఖధామము యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. తండ్రి కూడా ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు. ఆ తండ్రిని స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. ఇప్పుడు పిల్లలైన మీరు మీ వికర్మలను వినాశనము చేసుకునేందుకు పురుషార్థము చేస్తున్నారు. కావున మీకు అటెన్షన్ ఉండాలి. ఒకవైపు పురుషార్థము చేస్తూ ఇంకొక వైపు వికర్మలు జరుగుతూ ఉండకూడదు. పురుషార్థముతో పాటు వికర్మలు కూడా చేసినట్లయితే అవి 100 రెట్లు అయిపోతాయి. ఎంత వీలైతే అంత వికర్మలను చేయకండి, లేకపోతే అవి ఇంకా పెరుగుతాయి. పేరును కూడా అప్రతిష్ట పాలు చేస్తారు. భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారన్నది తెలిసినప్పుడు మరి ఇంకే వికర్మలను చేయకూడదు. చిన్న దొంగతనమైనా లేక పెద్ద దొంగతనమైనా పాపమైతే జరుగుతుంది కదా. ఈ కళ్ళు ఎంతగానో మోసగిస్తాయి. తండ్రి పిల్లల నడవడిక ద్వారా అర్థం చేసుకుంటారు. ఈమె నా పత్ని అని ఎప్పుడు ఆలోచన కూడా రాకూడదు. మేము బ్రహ్మకుమార కుమారీలము, శివబాబాకు మనవళ్ళమని భావించాలి. మేము బాబాతో ప్రతిజ్ఞ చేశాము, రాఖీ కట్టుకున్నాము. మరి ఈ కళ్ళు ఎందుకు మోసగిస్తున్నాయి? స్మృతి బలము ద్వారా ఏ కర్మేంద్రియము యొక్క మోసం నుండైనా విముక్తులవ్వగలరు. ఇందులో ఎంతో శ్రమ కావాలి. తండ్రి డైరెక్షన్ను అమలుపరిచి చార్టు రాయండి. పతి పత్ని కూడా పరస్పరం ఇవే మాటలు మాట్లాడుకోండి. మనము బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుందాము, టీచర్ నుండి పూర్తిగా చదువుకుందాము అని. అనంతమైన జ్ఞానాన్నిచ్చే ఇటువంటి టీచర్ ఇంకెప్పుడు లభించరు. లక్ష్మీనారాయణలకే తెలియనప్పుడు మరి వారి తర్వాత వచ్చేవారు ఎలా తెలుసుకోగలరు? తండ్రి అంటారు, ఈ సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానము గురించి సంగమ యుగములో కేవలం మీకు మాత్రమే తెలుసు. ఇది చేయండి, ఇలా చేయండి అంటూ బాబా ఎంతగానో అర్థం చేయిస్తూ ఉంటారు. కానీ ఇక్కడి నుండి లేవగానే అంతా సమాప్తమైపోతుంది. శివబాబా నాకు చెప్తున్నారని భావించరు. ఎల్లప్పుడూ శివబాబాయే చెప్తున్నారని భావించండి. ఇతని ఫోటోను కూడా పెట్టుకోకండి. ఈ రథాన్ని అయితే అద్దెకు తీసుకున్నారు.
ఇతను కూడా పురుషార్థియే. నేను బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నానని ఇతను కూడా అంటారు. మీలా ఇతను కూడా విద్యార్థి జీవితంలోనే ఉన్నారు. మున్ముందు మీ మహిమ జరుగుతుంది. ఇప్పుడైతే మీరు పూజ్య దేవతలుగా అయ్యేందుకు చదువుకుంటున్నారు. మళ్ళీ సత్యయుగములో మీరు దేవతలుగా అవుతారు. ఈ విషయాలన్నింటినీ ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. భాగ్యములో లేకపోతే శివబాబా వచ్చి ఎలా చదివిస్తారు? నేనైతే నమ్మను అన్న సంశయం ఉత్పన్నమవుతుంది. నమ్మకపోతే మరి శివబాబాను స్మృతి కూడా ఎలా చేయగలరు? వికర్మలు వినాశనం అవ్వవు. ఇక్కడంతా నెంబరు వారుగా రాజధాని స్థాపన అవుతోంది. దాసదాసీలు కూడా కావాలి కదా. రాజులకు దాసీలు కూడా కట్న కానుకలుగా లభిస్తారు. ఇక్కడే ఇంతమంది దాసీలను పెట్టుకుంటున్నారంటే మరి సత్యయుగములో ఎంతమంది ఉంటారు? దాసదాసీలుగా అయ్యే విధంగా అటువంటి ఢీలా పురుషార్థాన్ని చెయ్యకూడదు. బాబా, నేను ఇప్పుడే మరణిస్తే ఏ పదవి లభిస్తుందని బాబాను అడగవచ్చు. బాబా వెంటనే చెప్తారు, మీ లెక్కాపత్రాన్ని మీరే చూసుకోండి. అంతిమములో నెంబర్ వారుగా కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది. ఇది సత్యమైన సంపాదన. ఆ సంపాదనలో రాత్రింబవళ్ళు ఎంత బిజీగా ఉంటారు. సట్టా వ్యాపారము చేసేవారు ఒక చేతితో భోజనము చేస్తూ ఉంటారు, ఇంకొక చేతితో ఫోన్లో తమ కార్య వ్యవహారాలను నడుపుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, అటువంటి వ్యక్తి జ్ఞానములో నడవగలరా? మాకు ఖాళీ ఎక్కడ ఉందని అంటారు. అరే, సత్యమైన రాజ్యము లభిస్తోంది. తండ్రిని కేవలం స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. అష్టదేవతలు మొదలైన వారిని కూడా స్మృతి చేస్తారు కదా. వారి స్మృతి ద్వారానైతే ఏమీ లభించదు. బాబా పదే పదే ప్రతి ఒక్క విషయముపై అర్థం చేయిస్తూ ఉంటారు. ఇక తర్వాత ఎవ్వరూ ఫలానా విషయం గురించి అర్థం చేయించలేదని అనడానికి లేదు. పిల్లలైన మీరు సందేశము కూడా అందరికీ ఇవ్వాలి. ఏరోప్లేన్ నుండి కూడా కరపత్రాలను వేసేందుకు ప్రయత్నించాలి. శివబాబా ఇలా చెప్తున్నారని అందులో రాయండి. బ్రహ్మ కూడా శివబాబాకు సంతానము. వారు ప్రజాపిత. కావున వారు తండ్రియే, వీరు తండ్రియే. శివబాబా అని అనడంతో కూడా చాలామంది పిల్లలకు ప్రేమ అశ్రువులు వస్తాయి. బాబాను వారు ఎప్పుడు చూడను కూడా చూడలేదు. బాబా, మేము ఎప్పుడు వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాము? బాబా, బంధనము నుండి విడిపించండని రాస్తారు. చాలామందికి బాబా యొక్క మరియు యువరాజు యొక్క సాక్షాత్కారము కూడా కలుగుతుంది. మున్ముందు ఎంతో మందికి సాక్షాత్కారాలు కలుగుతాయి. అయినా పురుషార్థమైతే చేయవలసి ఉంటుంది. భగవంతుణ్ణి స్మృతి చేయండని మనుషులకు మరణించే సమయంలో కూడా చెప్తారు. మీరు కూడా చూస్తారు, చివరి సమయంలో మనుషులు చాలా పురుషార్థము చేస్తారు, స్మృతి చేయడం మొదలు పెడతారు. తండ్రి సలహా ఇస్తున్నారు, పిల్లలు ఎంత సమయము దొరికితే అంత సమయము పురుషార్థము చేసి మేకప్ చేసుకోండి. పోగొట్టుకున్న సమయము యొక్క లోటును భర్తీ చేయండి. తండ్రి స్మృతిలో ఉంటూ వికర్మలను వినాశనము చేసుకున్నట్లయితే
ఆలస్యంగా వచ్చినా కూడా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఉదాహరణకు ట్రైన్ లేట్ అయితే అది ఆ లేట్ అయిన సమయాన్ని త్వరగా ముందుకు వెళ్ళి కవర్ చేస్తుంది కదా. అలాగే మీరు కూడా ఇక్కడ సమయము లభిస్తుంది కాబట్టి మేకప్ చేసుకోండి. త్వరగా ముందుకు వెళ్ళి ఆ లోటును భర్తీ చేసుకోండి. ఇక్కడకు వచ్చి సంపాదించుకోవడం మొదలుపెట్టండి. ఇలా చేయండి. మీ కళ్యాణము చేసుకోండని బాబా సలహాను కూడా ఇస్తారు. తండ్రి శ్రీమతముపై నడవండి. విమానాల ద్వారా కరపత్రాలను వేయండి. తద్వారా వీరు యథార్థమైన సందేశాన్ని ఇస్తున్నారని మనుషులు అర్థం చేసుకోగలుగుతారు. భారత్ ఎంత పెద్దది అందరికీ తెలియాలి. తద్వారా బాబా మాకు తెలియదని ఎవ్వరూ అనకూడదు. అచ్చా मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. వివేకవంతులుగా అయ్యి స్వయాన్ని చెక్ చేసుకోవాలి. కళ్ళు మోసము చేయడం లేదు కదా. ఏ కర్మేంద్రియానికి వశమై తప్పుడు కర్మలు చేయకూడదు. స్మృతి బలము ద్వారా కర్మేంద్రియాల మోసము నుండి విముక్తులవ్వాలి. 2వ పాయింట్. ఈ సత్యమైన సంపాదన కొరకు సమయాన్ని కేటాయించాలి. ఆలస్యంగా వచ్చిన పురుషార్థము ద్వారా మేకప్ చేసుకోవాలి. త్వరగా ముందుకు వెళ్ళి ఆ లోటును భర్తీ చేసుకోవాలి. ఇది వికర్మలను వినాశనము చేసుకునే సమయము. అందుకే ఎటువంటి వికర్మలు చేయకూడదు. వరదానము. బాలకులు మరియు యజమానులు అన్న పాఠము ద్వారా నిరహంకారి మరియు నిరాకారి భవ. వివరణ. బాలకులుగా అవ్వడమనగా హద్దు జీవితము పరివర్తన అవ్వడము. ఎవరెంత పెద్ద దేశానికి యజమాని అయినా, ధనానికి లేక పరివారానికి యజమాని అయినా తండ్రి ఎదురుగా అందరూ బాలకులే. బ్రాహ్మణ పిల్లలైన మీరు కూడా బాలకులుగా అవుతారు. కావున మీరు నిశ్చింత చక్రవర్తులు మరియు భవిష్యత్తులో మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. నేను బాలక్ సో మాలిక్ను. ఈ స్మృతి సదా నిరహంకారి నిరాకారి స్థితిని అనుభవం చేయిస్తుంది. బాలకులు అనగా పిల్లలుగా అవ్వడము అనగా మాయ నుండి రక్షింపబడము. స్లోగన్. ప్రసన్నతయే బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ. కావున సదా ప్రసన్న చిత్తులుగా ఉండండి. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్. సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా అవ్వండి. ఏ కార్యాన్నైతే ఈ రోజుల్లోని అనేక మంది పదమపతులు చెయ్యలేకపోతున్నారో మీ ఆ ఒక్క సంకల్పము ఆత్మలను పదమపతులుగా చెయ్యగలదు. అందుకే శ్రేష్ఠ సంకల్ప శక్తిని జమ చేసుకోండి. శ్రేష్ఠ సంకల్ప శక్తిని ఎంత స్వచ్ఛంగా చేసుకోండంటే కొద్దిగా కూడా వ్యర్థము యొక్క అస్వచ్ఛత ఉండకూడదు. అప్పుడు ఈ శక్తి అద్భుతమైన కార్యాన్ని చేస్తుంది. ఓం శాంతి.